సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మీరు ఒక మాట అన్నారు, అంటే అమ్మలో ఉన్న మంచితనమే అని. ఆ మంచితనం వల్ల కూడా మోసపోయిన చాలా మంది ఆర్టిస్టులను కూడా చూసాం. అంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు, బోలా మనుషులే, మనం ఏదైనా కానీ ఏమార్ చేయొచ్చు ఏమని అని. ఏముందని సినిమా లాస్ట్ లో అవును ఫినిష్ అయిన తర్వాత చెక్కులు ఇవ్వరు, ఇచ్చినా బౌన్స్ అవుతాయి అంతే తప్పితే ఇంకా అమ్మకి చాలా ఉన్నాయి ఇలాగా. అంటే ఆన్ స్క్రీన్ అలా ఉంటారు కదా, అది చూసి ఏమో రియల్ గా ఇలా ఉంటారేమో అని అనుకునే వాళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళకి ఎవ్వరికి ఇలానే ఉంటారు, మనకెందుకు లేని భయపడే వాళ్ళు ఉంటారు. ఎలా ఉండేది అసలుకి అంటే ఎక్కువ అంటే ఆ క్యారెక్టర్ను చూసి భయపడే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ క్యారెక్టర్ను చూసి అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. రెండు రకాలలో అమ్మని ఎలా దాన్ని ఓవర్కమ్ చేసుకొని ఇదవుతారు? లేదు, తెలిసిన వాళ్ళు ఎవరు అలా రారు సార్. తెలియని వాళ్ళు అయితేనే, తెలిసిన వాళ్ళు అయితే ఎవరు మీరు అడిగారు కదా, మీరు చెప్తారు కదా పలానా వాళ్ళని అడిగాం పలానా వాళ్ళని అడిగితే అమ్మో వాడు బ్రహ్మాండమైన బోలా మనిషి వెళ్ళమంటే వెళ్తారు అంతే. అలాగే సాధ్యమంతరకు ఎవరు అంత పెద్ద మోసాలు ఏం చేయలేదు ఎవరిని. ఆవిడ విషయంలో మటుకు అంత పెద్ద మోసాలు చేయలేదు. ఓకే, ఆఖరి వరకు ఆవిడ సంపాదనతోనే ఆవిడ ఉంది, ఆవిడ సంపాదనతోనే మేము బతికాం. సూర్యకాంతం గారు చాలా సినిమాలు చేశారు. మీకు బాగా నచ్చిన సినిమా కానీ లేకపోతే ఇంట్లో ఇష్టమయ్యి అమ్మ ఈ సినిమా చాలాసార్లు చూశాను అత్తగారు, చాలా బాగా చేశారు, ఒక డైలాగ్ చెప్పించుకోవడం కానీ అలాంటి సన్నివేశాలు అంటే అంత క్లోజ్గా ఉంటారా మీతో? ఇంట్లో సినిమాలు చూపించేవారు, గుండమ్మ కదా, శ్రీమంతుడు. అసలు రియల్గా అమ్మ ప్రతి సినిమాలలో కూతుర్ని కోడల్లో కొట్టడం సీన్లు ఉంటాయి కదా, చాలా ఇష్టంగా ఇంకా గట్టికి కొట్టండి ఇంకా గట్టికి కొట్టండి అని కొట్టించుకుంటారంట. విజయ నిర్మల్ గారు అలా అనేవారు, అలాగే సావిత్రి గారు అనేవారని అమ్మ చెప్పేది. విజయ నిర్మల్ గారు అనేవారు అత్తగారు కొత్త కోడలు సినిమాల్లో ఆవిడ అందనమాట ఎంత గట్టిగా కొడితే నాకు అంత చురుకుమని రియల్ అవుతలేదు, నువ్వు డామినేట్ చేస్తావు నా యాక్షన్ పోతుందని. కొంతమంది నువ్వు ఎందుకు అలా కొట్టి ఇలా తీస్తావు, ఇలా కొట్టి స్పీడ్గా కొట్టి టచ్ అవునట్టు చేస్తావు, తగలాలి నాకు అని. అలాగే అమ్మ చేత నాకు తెలిసి దెబ్బలు తిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి యమున గారు ఎప్పుడు తినలేదు, ఆవిడ ఎప్పుడు కూతురే కదా, పెద్ద ఆట. అందువల్ల ఆవిడ నాకు తెలిసినంత ఆవిడ కొట్టడం గట్టిగా కొడతారు. అయితే గట్టిగానే కాదు, వాళ్ళు అడిగేవారు అని స్పీడ్ అండి. వీళ్ళు యాక్షన్ టోటలీ యాక్షన్ ఏమి జరగదు కదా. ఇప్పుడు మీరు సినిమాలు చూస్తే క్లియర్గా తెలుస్తుంది, డిష్యూమ్ అనే శబ్దం వస్తుంది కానీ తగిలే తక్కువే. అక్కడ హీరోయిన్స్ అడిగేవాళ్ళంట కదా సార్, కొంతమంది అనేవారు గట్టిగా కొట్టమని కొట్టేవారు, కొంచెం గట్టిగా హార్ష్గా ఉండమని అనేవారు. ఎందుకంటే మేము మీ యాక్టింగ్ లెవెల్కి మేము తట్టుకోలేకపోతున్నాం, కొంచెం తగ్గించండి. పైగా అమ్మకి ఇంకోటి ఏంటంటే డైలాగు ఎంత రాసినా కూడా పక్కన ఇంకో 2-3 డైలాగులు వదిలేస్తుంది ఆవిడ, దానికి అందరూ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఆ గొప్పతనం కూడా ఆవిడలో ఉంది. మిగతా వాళ్ళందరికీ తెలుసు ఈవిడ 2-3 ఎక్కువ చెప్తుంది అయినా కూడా దానికి తగ్గట్టు వాళ్ళు ప్రిపేర్ అయ్యేవారు. లాస్ట్లో దీర్ఘాలు తీసేయి అలా వచ్చినప్పుడే మనం న్యాచురల్. అవును, అది చిరంజీవి గారికి వచ్చిన తర్వాత చాలా ఆయన ఏదో ఒకటి యాడ్ చేసుకుంటారు. అవును, యాడ్ చేసుకుంటారు ఆయన, అది హిట్ అయ్యేది. అవును, సూపర్ హిట్స్ అట్లాంటివన్నీ. బట్ న్యాచురల్ అనే పదానికి సూర్యకాంతం గారు అది డెఫినేషన్ అంతే. సూపర్. ఎలా సార్ వీళ్ళు అసలు ఎక్కడ ఏంటి, దాదాపు చాలా పెద్ద కుటుంబం విన్నాను నేను అసలుకి. అవును, వీళ్ళు 4 సార్, మొత్తం 3 అక్క చెల్లెళ్ళు. మా దొడ్డమ్మ దగ్గర ఉండేది, మా తాతయ్య గారు పోయినప్పుడు మా పెదనాన్నగారు మా దొడ్డమ్మ అంటే వాళ్ళ పెద్ద అక్క పెద్ద బావ గారు అవుతారు, అక్కడే కొన్నాళ్ళు ఉండేది. అక్కడి నుంచి కాకినాడలో యంగ్ మెన్స్ అసోసియేషన్ ఉంది, హ్యాపీ అసోసియేషన్, అక్కడ తర్ఫీదు పొందారు నాటకాల్లో. అక్కడి నుంచి మెడ్రాస్ మా అమ్మమ్మతో పాటు వచ్చేసింది. అంటే 14 మంది అని విన్నాను నేను. 14 మంది 4 మిగిలారు. అమ్మగారు ఎన్నో సంతానం? ఆఖరి సంతానం 14 ఆమె. బట్ చేసుకుంది కూడా చాలా పెద్ద పొజిషన్ లో ఉన్న వ్యక్తిని, హైకోర్టు అడ్వకేట్ అంట, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన. ఫస్ట్ గుంటూరులో చేసేవారు, అంటే అన్డివైడెడ్ అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఆ టైంలో. అక్కడి నుంచి ఆయన రిజైన్ చేసి మెడ్రాస్ వచ్చి అడ్వకేట్ ప్రాక్టీస్గా పెట్టుకున్నారు అనమాట. కానీ ఎలా సార్ హైకోర్టు అడ్వకేటు అలాంటి ఒక వ్యక్తి భార్య సినిమాల్లో రావటం అనేది పెద్ద చర్చ ఆ రోజు. నిజమే, ఆ ఫ్రీడమ్ ఇచ్చినందువల్లే వచ్చింది. ఇంటిలో పాది ఆవిడ లైక్ చేసింది. అంటే ఆవిడ ఏ డిపార్ట్మెంట్ ఎలా చేయాలో తెలుసు ఆవిడకి. ఇంట్లో ఏమేం చేయాలి, ఇంట్లో ఎవరెవరిని ఎలా చూసుకోవాలి, బయట ఎక్కడ ఎలా చేయాలి, అంతే. దాని మించి ఏమీ లేదు, ఎక్కడా లేదు. ఎంత ఉన్నా కానీ అసలు సినిమా డామినేషన్ అనేది ఎక్కడ ఉండదు. మా అమ్మ విషయంలో మటుకు ఎక్కడ డామినేషన్, ఓన్లీ సినీ ఆ తెర ముందు ఉంటుంది. మీరు కెమెరా ఆన్ చేస్తే డామినేషన్ ఉంటుందేమో కానీ బయట వెనకాల డామినేషన్ ఎవరితో ఉండదు. సో నాన్నగారు గొప్పతనం అని చెప్పుకోవచ్చు ఇది. ఖచ్చితంగా సమాజం ఇప్పుడే ఇలా మాట్లాడుతుంది, అప్పుడు ఎలా ఉంటుంది? ఒక అమ్మాయి బయటకి వెళ్ళి ఆలోచిస్తే ఫంక్షన్స్ లో అమ్మ స్టేజ్ మీద ఉంటే నాన్నగారికి మేమందరం కింద ఉండేవాళ్ళు. అప్పుడు నాన్నగారు ఏం ఫీల్ అయ్యేవారు కాదు కదా. నాన్నగారు ఎప్పటి వరకు ఉన్నారు? 1977 సార్. కొంతమంది రాశారు ముందే పోయారని కాదు, మాకు పెళ్ళైనప్పుడు మా నాన్నగారు ఉన్నారు. 1976లో మాకు అయింది, మార్చి 8వ తారీఖు. 1977 సెప్టెంబర్లో ఆయన పోయారు. అంతవరకు ఆయన ఉన్నారు.
సో ఎక్కువ నాన్నగారు కుటుంబ పద్ధతిలో లేకపోతే అమ్మగారు చూసుకుంటారు? అది అక్కడ బాధ్యతలు ఎవరైనా కాదు, కామన్ ఉండే డబ్బుని అందరికీ ఖర్చు పెట్టడం, ఎక్కువ వినియోగాలు బయట వాళ్ళకండి. చదువులు చెప్పడం, దాన ధర్మాలు, గుళ్ళ కోసం, లైబ్రరీల కోసం, పుస్తకాల కోసం, వాటి కోసం. బయట నుంచి తిరగాలి తినాలి, పైగా అమ్మకి కానీ నాన్నగారికి కానీ బయట తినాలని కోరిక ఎక్కడా లేదు, అసలు తినరు. ఇంట్లోనే. ఇప్పుడైనా రేర్ మాకైనా ఫంక్షన్స్ ఉండి మా పుట్టినరోజులు ఏముండి అలా అకేషన్ అయితే దాస్ ప్రకాష్ వెళ్ళడం, లేదంటే వుడ్లాండ్స్కి వెళ్ళడం, ఇవే ఆ రెండు తప్పితే ఆ వుడ్లాండ్స్ బాగా ఫేమస్. వుడ్లాండ్స్ ఫేమస్, దాస్ ప్రకాష్ ఫేమస్. సో అమ్మగారికి ఒకసారి కార్ యాక్సిడెంట్, మేజర్ కార్ యాక్సిడెంట్ అయిందని విన్నాను సార్. మేజర్ కార్ యాక్సిడెంట్ అవ్వలే, ఈవిడ వెళ్తున్నప్పుడు ఓ బస్సు పట్టుకుందుకు వెళ్తున్నప్పుడు చిన్నప్పుడే ఆవిడకి ఫోర్స్గా ఒక కారు వచ్చి గుద్దింది అన్నమాట. గుద్దేటువంటి గీసుకుంది ఇక్కడ, ముక్కు మీద చిన్న చారు ఉంటుంది, అది క్లోజ్ షాట్లో కనపడుతుంది, లేదా కనపడదు, అంతే తప్పితే ఇంకేం లేదు. అప్పుడు కింద పడింది ఆవిడ. యాక్సిడెంట్ పెద్దగా అవ్వలేదు. లాస్ట్ వరకు ఆవిడ శుభ్రంగా, ఆవిడకి నెయ్యి అంటే బాగా ఇష్టం, ఆఖరి వరకు శుభ్రంగా నెయ్యి వేసుకుని తినేది బాగానే. ప్రతి దాంట్లో నెయ్యి ఇష్టం, నెయ్యి ఇష్టం. భోజన ప్రియులు అయితే. భోజన ప్రియులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.